తప్పిపోయిన కుమారుడు చూడండి, తండ్రి దగ్గర ఆస్తిని ఏం చేశాడమ్మా? ఆస్తిని పొందుకున్నాడు, నాకు ఇవ్వమని కోరుకున్నాడు, తీసుకున్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయి తండ్రికి లేడు, తండ్రికి దగ్గర లేడు, దుర్వ్యాపారాలకు డబ్బును ఖర్చు పెట్టేశాడు, ఫ్రెండ్స్ దూరం అయిపోయారు, మోసం చేసేసాడు. స్థితి ఏడికి దిగజారింది? అన్నీ కలిగి ఉన్నటువంటి కుమారునికి అన్ని కోల్పోయాడా, పొందుకున్నాడా? పొందుకోవడం ఆగిపోయినా కలిగి ఉన్నదైతే ఉండాలి కదా. ఉందంటారా మరి? తప్పిన కుమారునితో ఏమీ లేదండి. తండ్రికి దూరం అయిపోతే తప్పిపోయిన కుమారు జీవితంలో ఏమీ లేదు. ఏం తిన్నామంటే కూడా దొరకట్లేదు. పందులు తినేటువంటి పొట్టు దొరకట్లేదంటండి. అప్పుడు ఏమొచ్చింది? జ్ఞానోదయం కలిగింది, బుద్ధి వచ్చింది. అరే, నా తండ్రి దగ్గర పాలేరుగా పనిచేసేటోడు, పనికొచ్చేటోడు కడుపు నిండా భోజనం తింటున్నాడు, ఇక్కడ పస్తులు నేను చస్తున్నాను. ఇలా చావట కంటే నేను వెళ్ళి ఆ పన్నులో కొంత దగ్గర చేరుతాను, నేను కొడుకుగా కాకపోయినా పన్నుగా నేను ఉంటానని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్తే తను ఊహించలేదండి, తండ్రి తనని ఆహ్వానిస్తాడండి. తండ్రి వచ్చి ముద్దు పెట్టుకొని స్వీకరించి అతనికి ఏవేవి లేవో, తన కుమారుడు అంటే ఎలా ఉండాలో, గతంలో ఎలా ఉండేవాడు అన్నీ ఇచ్చేసాడండి. నూతన వస్త్రాలు, పోగొట్టుకున్న ఉంగరాలు, బంగారం అన్నీ ఇచ్చేసి ఆ ఇంట్లో ఆ రోజు పండుగ వాతావరణం చూసాం. కారణము తిరిగి వచ్చాడు కనుక. నువ్వు తిరిగి వస్తే నా దేవుడు నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోయావో అది ఇస్తాడు. కానీ ఈరోజు చాలా మంది తిరిగి రావట్లా, దూరం అవుతున్నారు. దేవునికి దూరం అయిపోతే జరిగేది ఏంటో తెలుసా? ఏవేవి కలిగి ఉన్నారో కలిగి ఉన్నాయి పోగొట్టుకోవడం తప్ప పొందుకోవడం ఉండదు. మరి ఎప్పుడు పొందుకుంటావు? నువ్వు రిటర్న్ దేవుని దగ్గర రాగలుగుతావు చూడు, రిటర్న్ దేవుని దగ్గరకు వస్తావు చూడు, అప్పుడు నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. ఈరోజు చాలా మంది దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు అబ్జర్వ్ చేయండి, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళు దేవునికి దూరం అయి చేసింది ఏంటి, పొందుకుంది ఏంటి? పోగొట్టుకోవడం తప్ప ఏం చేయలేదు. మళ్ళీ ఎప్పుడు తిరిగి పొందుకోగలిగారు? దేవుని తిరిగి రాగలిగినప్పుడు.